ఆగమ్మ బంగారు, ముందెళ్ళి స్నానం చేసిరా. మీ అన్నయ్య వచ్చే టైం అయింది, వెళ్ళొస్తాను. రోజు చెబుతున్నా వినుకోకుండా మట్టిలో ఆటలాడుతున్నావు. నువ్వు శుభ్రంగా ఉంటే మన గౌరవం పెరుగుతుంది కదా. అంతేకాదు నువ్వు ఆరోగ్యంగా కూడా ఉంటావు. పద స్నానం చేద్దువు గాని. టీచర్ చెప్పారు మనం శుభ్రంగా ఉండాలి, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి. కానీ నువ్వేమో మేడం, ఏంటమ్మా ఇది చెత్త ఇట్లా పడేశారు? అటెళ్ళి ఆ చెత్త కుండీలో అన్నా వేయండి, లేదంటే మేము వచ్చినప్పుడు మా బండిలో పడేయండి. ఇలా రోడ్డు మీద పడేయమాకండి. నువ్వేమో చెత్తను రోడ్డు మీద పడేస్తున్నావు. ఇక నుండి నేను శుభ్రంగా ఉంటానమ్మా. మన గౌరవాన్ని పెంచే పని చేస్తానమ్మా ఇప్పుడు నేను. పరిశుభ్రతే మన గౌరవం.